స్వప్నంలో ఆ లక్ష్మీదేవికి ఈ విధంగా ఆవిడ పార్వతీదేవి ప్రార్థన చేసుకుని ఈ విషయం అంతా కూడా స్వప్నంలో ఈ విధమైనటువంటి కళ వచ్చింది అని చెప్పి అందరికీ చెప్పగా, భక్తకి అత్తమామలకి అందరికీ కూడా చెప్పగా, వారు వ్యక్తిని ఆనందించిన వారే సానుమతిని వరలక్ష్మీదేవిని కూడా తెలుసుకోవాల్సిందని చెప్పి వాళ్ళు ఆదేశించారు. అప్పుడు ఊళ్ళోని వంతులు సానుమతి కళ్ళ గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు పౌర్ణమి వస్తుందా, ఎప్పుడు ఈ వ్రతం చేస్తున్నాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే, శ్రావణ శుక్రవారం రోజున సానుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తర్వాత స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా సానుమతి గృహానికి చేరుకున్నారు. అందులో మంటపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపలవాలు రాగి జుమ్మి మరి మామిడి ఉత్తరీయ తొలగించేదా కాస్త ఏర్పాటు చేసి ఆ వరలక్ష్మీదేవి సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకేదేవి నారాయణమూర్తుడే అని ఆ విధంగా స్తోత్రం చేస్తూ ఆ యొక్క అమ్మవారిని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో కూర్చున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామర మృణమయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని శ్వాసోపచారాలతో పూజించారు. బచ్చ భోజ్యాలను నివేదించారు. 9 పోగులు తాళం చేతికి కట్టుకున్నారు. అంటే ఇందాక మీరు కట్టుకున్నారు కదా, అది దక్షిణాస్థానికి వచ్చిన ప్రదర్శన నమస్కారాలు చేశారు. మొదటి ప్రదర్శన చేయగానే కాళ్ళు అద్దీలు బళ్ళు మునిగాయి. రెండవ ప్రదర్శనం చేయగానే హస్తములు నవరత్న గజల కంకణాలు దగాయమానమయ్యాయి. మూడవ ప్రదర్శనం చేయగానే అందరూ సర్వాభరణ ముసులయ్యారు. సానుమతి యొక్క ఫలితంగా ఇతర